వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ లెఫ్ట్ ఓవర్ రైస్తో కిచిడి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పాను. అందరూ చూసి ట్రై చేయండి. సో ఇక్కడ నేను కిచిడి కోసం నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పు సరిపోతుంది. శుభ్రంగా వాష్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి వాటర్లో, అప్పుడు పొడి పొడిగా ఉడుకుతాయి. సో ఇది పలుగ్గా ఉడకనివ్వండి. పలుగ్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నీరు వార్చేసి కాసేపు ఆరనివ్వండి. మీన్వైల్ ఒక బాణలి తీసుకొని తాలింపు కోసం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్లో ఒక 2 దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, ఒక 2 ఇలాచీ వేసేసుకొని ఒక హాఫ్ ఆనియన్ని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నాను అది, అండ్ ఒక 2-3 పచ్చిమిరపకాయలు చీలికలుగా వేసుకున్నాను. దీంట్లోకి ఒక పావు స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్గా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ స్పూన్ చిన్నదండి, మీ కొలతలో అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వస్తుంది. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. మీన్వైల్ నేను ఒక సగం కొత్తిమీర పుదీనా కట్టు ఉంటుంది కదా, పుదీనాని ఒలుచుకున్నానండి. ఒలుచుకొని శుభ్రంగా కడిగేసుకొని తరిగి పక్కన పెట్టుకున్నాను. ఆ పుదీనాని ఇక్కడ వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ పుదీనా లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. కానీ పుదీనా ఇంకా మంచి ఫ్లేవర్ అండ్ అరోమా ఇస్తుంది కిచిడికి. సో మీ ఇష్టం అండి. మీ దగ్గర అవైలబుల్గా కొత్తిమీర ఉన్నా కూడా కడిగేసి ఈ స్టేజ్లో వేసుకొని కాసేపు వేగనివ్వండి. ఇది కొంచెం వేగాలి, ఆయిల్ వదిలేసేదాకా వేగాలి, పచ్చివాసన పోవాలండి. ఇది కాస్త వేగిన తర్వాత నేను ఇందాకలా ఉడకపెట్టుకున్న ఎర్ర కందిపప్పు ఉంది కదా, దాన్ని ఆరబెట్టాను. ఆ ఆరబెట్టింది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా పొడి పొడిగా ఎలా ఉందో. ఇంకా ఎక్కువ ఉడకనివ్వద్దండి, ఉడికితే మాత్రం మీకు పప్పు అన్నం కలిపినట్టుగా అయిపోతుంది. సో చూసారు కదా, ఇది కొంచెం వేగనిచ్చి దీంట్లోకి పసుపు యాడ్ చేసుకున్నాను. ఇది కాసేపు వేగాలి. వేగితే మీకు పొడి పొడిగా అలాగే ఉండిపోతాయి కందిపప్పు. సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వస్తుందండి ఆ కారం యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటాను. కారం కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అనుకోండి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని దీన్ని కాస్త వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత దీంట్లోకి రైస్ యాడ్ చేసుకోవాలి. లెఫ్ట్ ఓవర్ రైస్ని నేను కొంచెం వేడి చేసి యాడ్ చేసుకున్నాను ఇక్కడ. సో రైస్ యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేగాలి, రైస్ కూడా కొద్దిగా వేడి అవ్వినట్టుగా అవ్వాలండి. చక్కగా అంతా కలిసేలాగా అన్నంతో కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే ఇక్కడ ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. కారం అవి సరిపోతాయి పర్ఫెక్ట్గా. సో ఇది డ్రైగా వస్తుంది కిచిడి, చాలా టేస్టీగా ఉంటుంది. కిచిడి చాలా రకాలుగా చేస్తారు, వెట్టిగా చేస్తారు. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కిచిడి అండి. సో ఇక్కడ చూసారు కదా, నాకు ఉప్పు సరిపోలేదు, ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. సో ఉప్పు యాడ్ చేసేసుకొని ఒక్కసారి పైనుంచి కిందికి కలుపుకున్నారంటే మీకు కిచిడి రెడీ అయిపోతుంది. సో మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నప్పుడు, అంటే మనం కిచిడి నార్మల్గా కలిపి ఉడకపెట్టేస్తారు కదా, సో ఒకవేళ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కూడా మీరు అది కూడా వేస్ట్ చేయకోకుండా ఇలా కూడా కిచిడి చేసుకోవచ్చు. మీకు ఒకవేళ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ప్రాసెసేనండి. సో ఇలా చక్కగా కలిపేసుకున్నారంటే మీకు కిచిడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. ఒకవేళ ట్రై చేసి మీకు నచ్చితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి.
చూసారు కదా, అయిపోయిందండి కిచిడి, రెడీ టు ఈట్. సో ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share my videos to your friends and family. Thank you. Thanks for watching my video. Please do support me.